నగరంలోని ఎర్రగడ్డ ఈఎస్ఐ దగ్గర పాదచారుల కోసం నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిను మూసివేశారు. సరైన నిర్వహణ లేకపోవడంతో సంబంధిత అధికారులు బ్రిడ్జిను మూసివేయడంతో పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన బ్రిడ్జ్ నిరుపయోగంగా మారడంపై పాదచారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. నిత్యం రద్దీగా ఉండే ఈఎస్ఐ ఎర్రగడ్డ దగ్గర రోడ్లు దాటేందుకు పాదచారుల కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు చేశారు. కాకపోతే ఇప్పుడు ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని అయితే మూసివేయడం జరిగింది. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. మొత్తంగా కూడా ఈ వంతెనను సరైన నిర్వహణ లేక మూసివేశారు. కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మూసివేయడంతోనైతే రోడ్లు దాటేవారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. ఈ ఎర్రగడ్డ ఏసీఐ దగ్గర ఎప్పుడు కూడా నిత్యం రద్దీగానే ఉంటుంది. అందుగాక ఇక్కడ ఇది నేషనల్ హైవే కాబట్టి నేషనల్ హైవేని దాటాలంటే కూడా పాదచారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని దాటాల్సి వస్తుందని చెప్పుకోవచ్చు. 2 ఏళ్ల క్రితం అయితే ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయింది. అంటే ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సరిగ్గా చూసుకుంటే 1 సంవత్సరం కూడా సరిగ్గా పనిచేయలేదు. చాలా కాలం పాటు కూడా లిఫ్ట్స్ కానీ ఎస్కలేటర్స్ కానీ పనిచేయలేదు. అంతేకాకుండా ఈ స్థానికంగా నివసించే స్థానిక కాలనీ వాసులు కావచ్చు, తర్వాత ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కువగా యూజ్ చేసుకునే పాదచారులు కావచ్చు, దీనిపైన చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా అప్పటి మందం ఏదో పైనగా మరమ్మతులు చేసి ఆ తర్వాత వాటిని వదిలేయడం జరిగింది. ఆ తర్వాత ఇవి మళ్ళీ పాడేసరికి ఈ విధంగా వీటిని మూసివేశారు. అయితే మనం పక్కనే చూసుకుంటే ఒకవైపు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఉంది, ఆ తర్వాత ఏఎస్ఐ హాస్పిటల్ ఉంది. ఇటువైపుకు వచ్చే వాళ్ళు ఎక్కువగా రోడ్ క్రాస్ చేయాలంటే ఇది నేషనల్ హైవే కాబట్టి రోడ్ క్రాస్ చేయాలంటే అది కాస్త కష్టమైన పని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఎక్కడ కూడా రోడ్డు దాటేందుకు మధ్యలో ఏర్పాట్లు కూడా ఏం లేవు. దానికి ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా క్లోజ్ చేసేసరికి పాదచారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాటేందుకు వీలుగా లేదంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా బీజేగూడ మోడల్ కాలనీ, సనత్ నగర్, సుందర్ నగర్కు వచ్చే వాళ్ళు ఉంటారు. అదేవిధంగా అంటే ఈఎస్ఐ నుంచి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ కావచ్చు, అక్కడ బస్సు దిగి రోడ్ క్రాస్ చేసే వాళ్ళు ఉంటారు. అంతేకాకుండా రైతు బజార్, కూకట్పల్లి వైపు, ఏజీ కాలనీ వైపు వెళ్లేవారు కూడా రోడ్ దాటాల్సి ఉంటుంది. తప్పక ఇంకా రోడ్డు దాటాలంటే ఖచ్చితంగా మనకి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ యూజ్ చేసుకోవాల్సిన పరిస్థితి. కానీ ఎక్కడ కూడా రోడ్డు దాటేందుకు ఏర్పాట్లు సరిగ్గా లేకపోవడం ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైన ఆధారపడాల్సి ఉంది. కానీ ఇది కూడా ఇప్పుడు మెట్లు మాత్రమే, ఇన్ని రోజులు లిఫ్ట్ ఎస్కలేటర్ పనిచేయలేదు. ఇప్పుడు ఈ మెట్లు కూడా ఎక్కేందుకు వీలు లేకుండా ఈ మెట్లను కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఇప్పుడైనా దీనికి సంబంధించిన అధికారులు అంటే ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి దీన్ని నిర్మించినందుకు అంటే ఏడాదిలో సరిగ్గా అటు ఎస్కలేటర్స్ కానీ లిఫ్ట్ కానీ ఏది సరిగ్గా పని చేయలేదు. అట్లీస్ట్ ఈ మెట్లైనా ఉన్నాయి అనుకుంటే ఈ మెట్లు కూడా మూసివేయడం జరిగిందంటూ కూడా పాదచారులు చెప్పడం జరుగుతుంది. ఇకనైనా దీనికి సంబంధించిన అధికారులు దీన్ని సరైన నిర్వహణలో పెట్టి ఆ తర్వాత దీన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని అయితే పాదచారులు కోరుకోవడం జరుగుతుంది. కెమెరామెన్ ప్రవీణ్తో అలేఖ్య, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.